హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది వారి స్పందనను తెలియజేస్తూ బయటికి రావడం జరిగింది. అందులో కొంతమంది చాలా ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. చాలా ఘాటుగా ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వంగా వర్ణించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కాశ్మీర్ లో ఏదైతే పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ దాన్ని రాంగ్ ప్రోపగాండా చేయటం కోసం హిందూ ముస్లిమ్స్ మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కోసం పాటుపడినటువంటి సో కాల్డ్ గోడి మీడియా ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడాలంటే చాలా 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 దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే గోడి మీడియా అక్కడికి వెళ్ళి కాశ్మీర్లో జరిగినటువంటి అటాక్ని హిందూ ముస్లిమ్స్ మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరించడానికి చాలా విధాల ప్రయత్నించారు. కానీ అక్కడ హిందువుల్ని రక్షించడం కోసం ఒక ముస్లిం ప్రాణాలు విడిచాడన్న విషయాన్ని ఏ ఒక్క టీవీ ఛానల్ హైలైట్ చేయలేదు. నేషనల్ మీడియా ముఖ్యంగా ఓన్లీ సోషల్ మీడియాలోనే వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది మైకులు రాక్కుని జరిగింది ఏంటనేది కాశ్మీరియన్స్ చెప్పడం జరిగింది. పహల్గామ్ టూరిజం స్పాట్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరికీ ముస్లిమ్స్ మమ్మల్ని జనరల్ గా చూడకండి అందరు ముస్లిమ్స్ లాగా అంటూ దండాలు పెట్టి సిస్టర్ అని వేడుకున్నారు. ఆ ముస్లిమ్స్ వేరు మేం వేరు, మాకు మీరేనమ్మా అన్నం పెట్టేదని వేడుకున్నారనేసి మన కాశ్మీరీ ముస్లిమ్స్ పైన పాజిటివ్ గా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదే క్రమంలో భర్త చనిపోతే పక్కనే కూర్చుని ఫోటో ఒక అమ్మాయిది హైలైట్ అవుతుంది. అమ్మాయి పేరు హిమాన్షి, ఆ అమ్మాయి కూడా ఉంది. వీళ్ళందరి పైన దేశవ్యాప్తంగా పలు రకాల ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు ఎవరైతే స్వచ్ఛందంగా ఒరిజినల్ న్యూస్ ని అక్కడ జరిగిందాన్ని జరిగినట్టుగా సెక్యూరిటీ లోపాలని ఎత్తి చూపిస్తూ అదే విధంగా అక్కడ జరిగిన దారుణ కాండకి కారణాలు ఇవి అంటూ ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారో పెద్ద పెద్ద ఛానల్ బీబీసీ లాంటి ఛానల్స్ కే వెళ్ళి ఇటువంటి మీరు చేస్తే మీకు నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని మూసేస్తాం, మీ పైన నిఘా పెడతాం అంటూ హెచ్చరించారు. అంతకన్నా ముందే చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీ పైన ఇప్పటి నుంచో మేము నిఘా పెట్టాం, ఇటువంటి న్యూస్ కానీ టెలికాస్ట్ చేస్తే మిమ్మల్ని చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అంటూ బీబీసీని బెదిరించిన విషయాలు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ రోజు కొత్తగా మాకు అందిన న్యూస్ ఏంటంటే స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ అంటూ ఒకటి స్టార్ట్ చేశారు. ఇందులో ఏంటంటే ఆఫీస్ మెమోరాండం అంటూ ఒకటి ఇచ్చారు. సబ్జెక్ట్ ఏంటంటే యాక్షన్ అగెన్స్ట్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వర్కింగ్ అగెన్స్ట్ నేషనల్ ఇంట్రెస్ట్. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ నేషనల్ ఇంట్రెస్ట్? అసత్యాల్ని ప్రాపగాండా చేయటమా? అది గోడి మీడియా చాలా బాగా చేస్తుంది. వాళ్ళని ఏమనరా? వాస్తవాలు ఎవరు చెప్తే వాళ్ళ పైకి వెళ్తూ ఉంటారా? అంటే సెక్యూరిటీ లోపాలని ప్రశ్నించకూడదు, అక్కడ జరిగినటువంటి మానడకాండకి కారణము ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ అనే విషయాలు ఎవరు చెప్పకూడదు. అటువంటి విషయాలు చెప్తే వాళ్ళందరినీ వాళ్ళ ఛానల్స్ ని మూసేస్తామన్నట్టుగా నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే దీనికి కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. అదేంటంటే ద కన్సర్న్ మినిస్ట్రీస్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొవైడ్ కంటెంప్లేటెడ్ యాక్షన్ టేకెన్ బ్యాన్ సచ్ ప్లాట్ఫామ్స్ అండర్ ఐటీ యాక్ట్ 2000 ప్రకారం. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్ నెంబర్ 2021 ప్రకారం వీళ్ళపైన చర్యలు తీసుకోబడతాయంట. ఏమని చెప్తే వాస్తవాలు చెప్తేనా లేకపోతే అసత్య ప్రచారాలు చేస్తేనా అది కూడా చెప్పాలి. ఇప్పుడు వాస్తవాలు చెప్పని మీడియా పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. గోడి మీడియా, అర్నబ్ గోస్వామి, చాలా ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళంతా గోడి మీడియా కదా. మరి వీళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళపైన కూడా అసత్యాలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. మరి తీసుకోవాలంటే మోడీ గారు ఫండింగ్ పెట్టి మోడీ గారికి సంబంధించిన వాళ్ళు ఆ మీడియాలో ఉన్నారనేది మీడియాలో వస్తున్న వార్తలు. అందువల్ల వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఎవరైతే వాస్తవాల్ని అడిగి మోడీని, అమిత్ షాని, వీళ్ళందరినీ, బీజేపీ గవర్నమెంట్ ని, ఆర్ఎస్ఎస్ ని వీళ్ళందరినీ ప్రశ్నిస్తారో, మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టే వాళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళపైన ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటామంటూ రావడం జరుగుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. సో ఒక విషయం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పటి వరకు ఒక సింగర్, ఆ అమ్మాయిని ఆల్రెడీ సెంటర్ చేసి వదిలేశారు. భోజ్పూర్ సింగర్ ఒక అమ్మాయి పైన కేసు పెట్టారు. అదే విధంగా ఇంకా కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా మోడీకి వ్యతిరేకంగా ప్రశ్నించారో వాళ్ళందరిపైన దేశద్రోహ కేసులు పెట్టారు. ఇలాగే పెట్టుకుంటూ పోతే మీడియా స్వేచ్ఛ ఇంకేముంది? మీడియాకి వాస్తవాలను చెప్పే హక్కు లేదా? అందరూ ఒకే విధంగా చెప్పాలంటే ఎలా కుదురుతుంది? ఎవడ ఒపీనియన్ వాడు అలా చెప్తూ ఉంటారు. వాటిని తట్టుకొని భరించి
బ్రతకలేని పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఉందా అనిపిస్తుంది. సో దాని ద్వారానే ఇప్పుడు మీడియా పైన ఉక్కుపాతం మోపాలని కూడా చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా మంది ఇండిపెండెంట్ గా ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూ ఉన్నారు. ఒక ఛానల్ మూసేస్తారు, నెక్స్ట్ వెంటనే ఇంకో ఛానల్ పెట్టుకుంటారు. అలా ఎన్ని ఛానల్ మూసేస్తారు? ఇంకో 4 సంవత్సరాల వరకు మూసేస్తూ ఉంటారు, అంతే కదా. మూసేసుకోండి, కొత్తగా పెట్టుకోవడం ఎంతసేపు సోషల్ మీడియాలో ఈజీ. ఉన్న వాళ్ళ ఎక్కడికి పడుతుంది, మళ్ళీ ఛానల్ పెట్టగానే మొత్తం వచ్చేస్తారు. ఇంకా ఈ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీస్ కి ఇంతకన్నా ఎక్కువ జాబే ఉండదు. పెట్టడం మూసేయడం ఇదే జరుగుతూ ఉంటుంది. మొత్తానికి హిందువుల పైన దాడి అనేది 100% తప్పు. జరిగింది ఇండియా పైన దాడి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇండియాలో ఉన్నటువంటి మన హిందూ సోదరులు మరణించారు, వారి కాపాడే ప్రయత్నాల ముస్లిం సోదరులు మరణించారు. ఆ విధంగా చూసుకుంటే మన దేశంలో అందరూ సంఘటితమై ఉంటేనే దేశం ముందుకెళ్తుంది. కానీ ఇలా కులతత్వ మతతత్వ భావజాలను రెచ్చగొట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి ఎవరైతే ఇటువంటి మతతత్వ భావజాలు ప్రబలకుండా అడ్డుపడుతూ వారు ఒరిజినాలిటీని ప్రజలకు అందజేస్తున్నారో వాళ్ళపైన ఇటువంటి తొక్కిపట్టి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తారంటే చూస్తూ ఊరుకోరేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు చాలా చాలా మంచి పనులు చేసింది. మరి ఇదొక ఇంకో మంచి పని. చాలా మంది అడుగుతుంది ఏంటంటే, ఫార్మర్స్ అంతా ఫైట్ చేసి అట్లీస్ట్ మోడీ దగ్గరికి వెళ్ళలేకపోయారు, ఎంత సెక్యూరిటీ ఇచ్చారు. అదే పాకిస్తాన్ వాళ్ళని మొత్తం ఆడుతూ పాడుతూ వచ్చి ఒక వారం రోజు వెకేషన్ లాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత కాల్చి ఎటు వెళ్ళారో ఇప్పటి వరకు మనకు తెలియదు. మరి దీన్ని ఏమనాలి? వీటిని ప్రశ్నించకూడదా? అంటే ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో మీరే అర్థం చేసుకోండి రాష్ట్రంలో దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని. మతతత్వంతో కలిగేటువంటి హింస తీవ్రవాదం మనకొద్దు. మన ఇండియా అందరం కలిసి ఉండాలి. సర్వమత సమ్మేళనం, అనేక భాషల కలయిక మన ఇండియా. దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి, దాన్ని సౌభ్రాతృత్వాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.